నమస్కారం కృష్ణరావు గారు. మనము గత 3-4 ఎపిసోడ్స్ అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, అక్కడ ఉండే క్యాండిడేట్స్, రామస్వామి దగ్గర నుంచి మనం ఐవీఆర్ టాక్స్ పెట్టిన తర్వాత డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేసిన డౌట్స్ అన్నీ కొంచెం అవేంటంటే కరెక్ట్గా మన ఎస్టిమేట్స్ బట్టి వస్తున్నాయి. అమెరికాలో ఒక ప్రెసిడెంట్ 2-4 సంవత్సరాలు అంటే 8 ఏళ్ల కన్నా ఎక్కువ, 2 టర్మ్స్ కన్నా ఎక్కువ చేయడానికి వీలేదు. అయితే అక్కడ ఏజ్ లిమిట్ అనేది లేదు. ఇప్పుడు ఈ రేపు నవంబర్లో రాబోయే ఎలక్షన్స్ మీద ఇద్దరు ముసలాళ్ళ మధ్య ఫైట్ కింద మనకి వచ్చింది. ఓ పక్కనేమో మరి 80కి చేరువలో ఉన్నటువంటి ట్రంప్, 80 దాటినటువంటి బైడెన్. సో మనం లాస్ట్ డిస్కషన్లో మరి బైడెన్ దీనికి న్యాయం చేయగలడా, తప్పుకుంటే మంచిది అనేది అభిప్రాయం అని వెళ్ళొచ్చా. అలాగే ఇప్పుడు మరి ఫ్యామిలీ అప్పుడు లేదన్నది ఇప్పుడు నవ్వు దే కమ్ డౌన్ అంటే ఇప్పుడు బైడెన్ తెర నుంచి పక్కకి వైదొలగడం అయింది. అండ్ హీ హాజ్ అగైన్ నామినేటెడ్ కమలా హ్యారిస్, ది వైస్ ప్రెసిడెన్షియల్ పర్సన్, యాజ్ ఏ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. ఎట్లాగైతేనే చూస్తుంటే ఒక విధంగా భారత అంశకు చెందినటువంటి వాళ్ళు మళ్ళీ అమెరికాలో పైకి వస్తున్నారు. ఒక పక్కన వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఆఫ్ ట్రంప్, ఇంకో పక్కన ఇప్పుడు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఆఫ్ బైడెన్. సో ఇద్దరిలోనూ మరి ఇంతవరకు అయితే అమెరికాని ఒక లేడీ అనేది కంటెస్ట్ చేశారు, కానీ రూల్ చేయడం అనేది జరగలేదు. ఇప్పుడు కమలా హ్యారిస్కి కూడాను ఎప్పుడైతే అనౌన్స్ చేశారో దానికి ఆయన కొంచెం ఫంక్ అయినట్టున్నాడు. ఎందుకంటే ఏజ్ డిస్పారిటీ బట్టి షీఈజ్ బిలో 60. మరి అది పరిపాలన చేయగలిగే దక్షత అదంతా ఉంది. షీ ఈజ్ ఆల్సో గోయింగ్ అండ్ మీటింగ్ ది పీపుల్. అసలు అంటే ఈ మార్పు చేయడం మంచిది అవునా కాదా ఒకటి, తర్వాత ఆవిడ పరిపాలన చేయగలదా లేదనే దాని మీద మీ యొక్క స్పందన కావాలి. మొట్టమొదటిది బైడెన్ తప్పుకోవడం మంచి పని చేశాడు. ఇది ఏజ్ ఇష్యూ కాదు, ఏజ్ ఈజ్ వన్ పోర్షన్. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆయన ఆల్రెడీ ఓవర్టేక్ చేశాయి. అది పబ్లిక్గా ఒప్పిస్తూ ఉన్నది. ప్రతి చోట మాట్లాడే దాంట్లో, చేసే దాంట్లో కోఆర్డినేషన్ బిట్వీన్ యాక్షన్, థాట్ చాలా చాలా ఇదిగా సడన్గా ఇక్కడ ఉండి ఇది వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ అనేది ఒకటి అన్నాడు, కూర్చోడం ఇంకోటి అన్నాడు. ఇట్లా ఫ్యాకల్టీస్ బాగా డిటోరియేట్ అయి ఉన్నాయి. అంత డిటోరియేట్ అయిన ఫ్యాకల్టీస్ ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక 4 సంవత్సరాలు చేసే పరిస్థితి ఉంటుంది. నాకు గుర్తులేదు, గుర్తు తెచ్చుకుంటే ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్. ఐ థింక్ ఇట్ వాస్ ఐజెన్హోవర్ పీరియడ్లో అనుకుంటా. వర్చువలీ హిస్ వైఫ్ రూల్డ్. ఆయన భార్య అమెరికాను నడిపింది చాలా డిటోరియేట్ అయితే. సో ఎప్పటికో చోట వీళ్ళు ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఏజ్కి మించి ఫిట్నెస్ సర్టిఫికేట్ అది చాలా చాలా ఇంపార్టెంట్. అది తొలగటం అనేది మంచి పని చేశారు. సౌత్లో ఎంజీ రామచంద్రన్ చేసినట్టు ఎంజీ రామచంద్ర టైంలో చాలా ఇవి ఆల్మోస్ట్ ఆల్ వెజిటబుల్ లాగా ఉండి ఏమీ తెలియకుండా పరిపాలన చేశాడు. అప్పుడు యాక్చువల్లీ మంచి ఇన్సిడెంట్ ఒకటి నేను చెప్తా, బాగా గుర్తు చేశారు. అప్పుడు ఆయన యాంటోనీ అని చీఫ్ సెక్రటరీ ఉండేవాడు. వీడు ఎంజీఆర్ రామచంద్రకు మాట అది సరిగ్గా రాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదో చూస్తూ టీవీ చూస్తున్నట్ట. టీవీలో ఇది సరిగ్గా రావట్లే పిక్చరు. యాంటెనా సరి ఠీక్ హై నహీ, అది తమిళ్లో యాంటీనా ఠీక్ నహీ హై అని ఏదో అట్లా మాట్లాడట. యాంటీనా అంటే అది అందరూ పక్కన వాళ్ళు ఇది యాంటోనీని తీసేయమన్నాడు అనుకొని చీఫ్ సెక్రటరీనే మార్చారని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడు. సో ఇట్లాంటి కండిషన్స్లో వర్క్ చేయటం అనేటటువంటిది కష్టం. బైడెన్ తొలగటం అనేది ఒక మంచి పని. సో కమలా హ్యారిస్ వర్సెస్ ట్రంప్ 2 రకాల, ఒకటి లేడీ, రెండోది మోర్ ఇంపార్టెంట్లీ లేడీ విత్ ఏషియన్ బ్లాక్ ఆరిజిన్. 2 ఆఫ్ కోర్స్ యూ హ్యాడ్ ఒబామా ఒకటి ఉన్నాడు అనుకో, దట్స్ ఓకే. బట్ ఈమెకు మదర్ ఈస్ తమిళియన్ ఇండియన్, ఫాదర్ ఐ థింక్ ఈస్ ఏ జమైకన్. సో అది దట్ సార్ ఒకటి ఎస్ డెమోక్రాట్గా షీ మే బి ఏ గుడ్ లీడర్, బట్ వైట్స్ యాక్సెప్ట్ చేస్తారా అదొకటి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళలో అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. ఆఫ్ కోర్స్ ఒబామాని యాక్సెప్ట్ చేశారంటే ఒబామా వాజ్
intellectually great. I mean, he was an established intellectual within Democrats and had a ట్రమెండస్ పాపులారిటీ. అంత పాపులారిటీ ఉండకపోవచ్చు, అదొక పాయింట్. బట్ ఈవెన్ నామినేట్ చేయడం, యాక్సెప్ట్ చేయడమే చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. కోర్స్ ఏంటంటే అమెరికాలో లైక్ ఇండియాలో లాగానే ఈ లెఫ్ట్ లిబరల్ జూంటా ఒక పెద్ద జూంటా, ఎస్పెషలీ మీడియాలో. ఇవన్నీ చాలా సోరోస్ రిలేటెడ్, సోరోస్ కంట్రోలు ఇవి పెద్ద ఎత్తున ఉన్నాయి. సో వీళ్ళు బాగా ప్లేఅప్ చేస్తారు. డెమోక్రాటిక్ క్యాండిడేట్ ఎవరు వచ్చినా కానీ ప్లేఅప్ చేస్తారు టు ది ఎక్స్టెంట్ గెలిచాడన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్, వీడు ట్రంప్ హిలరీ క్లింటన్ పోటీ చేసినప్పుడు హిలరీ క్లింటన్ ఆల్మోస్ట్ ఆల్ విన్ అయిపోయినట్టే వీళ్ళు సిఎన్ఎన్ ఇట్లాంటి వాటన్నిటిలో డిక్లేర్ చేశారు. అడెవడో ఇప్పుడు ఏదో ఇన్సిడెంట్ జరిగింది, సమ్ ప్రాసిక్యూటర్ ఆర్ సమ్వన్ కేమ్ అవుట్ అండ్ టోల్డ్ సంథింగ్, అప్పుడు ఈమెకి అగెనెస్ట్గా చెప్పాడు. అది టర్న్ చేసింది. ఎంత లెవెల్కు తీసుకుపోయినారంటే ఇది ఎడిదిరిగి ఆమె గెలుస్తుంది, మనం ఓటు వేయాల్సిన అవసరం లేదనే స్టేజ్కి రిపబ్లికన్స్ వచ్చే లెవెల్కి తీసుకుపోయినారు. బట్ ఇది టర్న్ కాగానే రిపబ్లికన్స్ అందరూ వచ్చి ఓటేశారు, ట్రంప్ గెలవడం జరిగింది. సో అదే ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున ఈమెను బాగా ఫోకస్కు పెడుతున్నారు. ఒపీనియన్ పోల్స్లో ట్రంప్ మీద లీడ్ అవుతున్నదని ప్రచారం చేస్తున్నారు. బట్ నేను అనుకోవటం ఇప్పటికి కూడా అడ్వాంటేజ్ ట్రంప్కే ఉన్నది. ట్రంప్ కాస్త ఓల్డ్, ఈమె యంగ్ అనేటటువంటి ఇది ఇష్యూ కాదు, ఫ్యాకల్టీస్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది ఇష్యూ. ఆ రకంలో ట్రంప్ ఫ్యాకల్టీస్ ఎటువంటి ఇష్యూ లేదు. ట్రంప్ 5 years టర్మ్లో కూడా అమెరికా ఫస్ట్ అనే దాని మీద చాలా కమిటెడ్గా వర్క్ చేయగలిగాడు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగా ఉండింది. కోవిడ్ రాకపోతే బైడెన్ గెలిచే ఛాన్స్ లేదు. అప్పుడు కోవిడ్ రావటం, కోవిడ్ను మిస్హ్యాండిల్ చేయడంతో పోయినాడు. కాబట్టి ఈ తడవ ఇవన్నీ చెప్పినా కానీ నా దృష్టిలో బెటర్ ఛాన్స్ గెలవటానికి ట్రంప్కే ఉన్నది. మరి చూద్దాం. నవంబర్ అంటే ఇంకొక 4 నెలలు ఉంది. ఏం జరుగుతుందో అనేది చూడాలి. నమస్కారం.